ఆడుతూ పాడుతూ పని ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తలుపే ఉండది. తర్వాత ఏంటి? బంగారం, ఓ బంగారం, ఓ శిరీష బంగారం, ఏం చేస్తామమ్మా? శిరీష శిరీష ఎంత పని చేసావే శిరీష శిరీష, శిరీష శిరీష నన్ను లో దించేసావే శిరీష. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు తలుపే ఉన్నది. ఇద్దరు ఒకటే చేయి కలిపితే అలుపేమున్నది, మనకు తలుపేమున్నది. అమ్మా, అసలు ఇదంతా ఎందుకు? మిల్లులో పడైతే 5 నిమిషాల్లో అయిపోద్ది మనకు పని. ఇదంతా అవసరమా? తొక్క మనమే మన పని మనమే చేసుకుంటే, మన సంతోషంగా మనం చేసుకుంటే బాగుంటది. ఏంటి మిషన్ మీద కంటే మనం ఇట్లా చేసుకొని, వెనకటి రోజులలో అయితే అసలు ఆ రోజులలో ఇట్లా ఏమీ ఉండే కాదు. రోట్లో వేసుకొని పాత చాట్ ఉంటే చాట్లో పోసి ఆ లోటతో ఇసురుకునేవాళ్ళు. ఇప్పుడంటే మిక్సీలు, గ్రైండర్లు ఇవన్నీ వస్తున్నాయి. కానీ మన సొంతంగా రోట్లో వేసి ఇట్లా ఇసురుకొని రోట్లో వేసుకొని గారెలు వండుకోవటానికి, పూర్ణాలకైనా దేనికైనా చాలా బాగుంటాయి. నూనె కూడా చాలా మెత్తగా వస్తాయి గారెలు. అయినా ఈ మధ్యకాలంలోనే ఇప్పుడు గ్రైండర్లు ఇవన్నీ వచ్చింది. ఫస్ట్లో లేవు, మధ్యలోనే ఇవన్నీ వచ్చింది. అయినా కానీ ఇంత పప్పు ఎందుకు మనకే చుట్టాలు వస్తారు. యాసకాలం కదా, సెలవులకి పిల్లలు వస్తారు, అత్తయ్య వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వస్తారు కదా. మరి అప్పుడు మనం టిఫిన్ చేసి బయట నుంచి తేలేంగా, ఇంట్లోనే చేసుకుంటే అందరం తినొచ్చు, ఆరోగ్యంగా ఉంటది. కాకపోతే అత్తయ్య వాళ్ళకని తాతయ్య వాళ్ళకి మనకి అందరికీ వచ్చిద్దని మనం సొంతగా చేసుకుంటున్నాం. అయినా ఈ మినులతో ఏమేమి చేస్తారు? అట్లు వేసుకోవచ్చు, పూర్ణాలు వండుకోవచ్చు, గారెలు వండుకోవచ్చు, సున్నుండలు చేసుకోవచ్చు, ఎన్నో రకాలు చేసుకోవచ్చు. ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. ఇడ్లీలు కూడా ఇట్లతోనేనా? ఈ పిండి దాన్ని శుభ్రంగా ఇడ్లీలు తెల్లగా ఉంటాయి, ఇదేంటి నల్లగా ఉన్నాయి మరి? పప్పు నానబెట్టి పొట్టు నానబెట్టాలి. పొద్దున్నే నానబోసుకొని సాయంత్రం శుభ్రంగా కడిగేసుకొని అప్పుడు రోట్లో రుబ్బుకుంటే మనకి ఎంత బాగా వస్తాయి. ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి, పిండి కూడా చాలా ఒదుగ్గా వచ్చింది. ఇడ్లీలు చాలా మెత్తగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. మనం సొంతగా నానబెట్టుకొని ఈ పొట్టు కడుక్కున్నదే ఆ కుడితి తీసుకెళ్ళి మన గేదెలు ఉన్నాయి కదా, మన గేదెలకే పెడితే చాలా బలంగా ఉంటాయి, పాలు బాగా ఇస్తాయి.